ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక పక్కదారి పట్టిస్తున్న అక్రమార్కుల ఆటలు అరికట్టాలని శంకర్ డిమాండ్ చేశారు. నిజమైన లబ్ధిదారులకు ఉచిత ఇసుక అందే వరకు పోరాటం చేస్తామని అన్నారు. మన సంపద సరిహద్దులు దాటి పొరుగు రాష్ట్రాలకు తరలిపోకూడదన్న ఉద్దేశంతోనే పోరాటం చేస్తున్నామని అన్నారు. జగ్గైపేట నియోజకవర్గ పరిధిలో పలు ఇసుక రీచ్లు సరిహద్దు చెక్ పోస్టులను ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనిపూడి శంకర్ నాయకత్వాన సిపిఐ బృందం పరిశీలించింది. ఈ పర్యటనలో భాగంగా లింగాల, కనివీడు, ఇందుకపల్లి, మల్కాపురం, గండ్రాయి గ్రామాల మీదుగా ఇందుకపల్లి ఇసుక రీచ్ను గండ్రాయి నేషనల్ హైవే 65 వద్ద గల సరిహద్దు చెక్ పోస్టులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజల కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉచిత ఇసుక పథకాన్ని ప్రవేశపెట్టారు. దీనిలో ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ అనుమతి లేని ఇసుక రీచ్ల నుండి ఉచిత ఇసుకను కొందరు నాయకులు వారి అనుచరులు కలిసి సరిహద్దు రాష్ట్రానికి అక్రమంగా ఉచిత ఇసుకను తరలిస్తున్నారు. జగ్గైపేట పోలీస్ సర్కిల్ పరిధిలో ఇప్పటికే 55 కేసులు నమోదు అయ్యాయన్నారు. సరిహద్దు ప్రాంతంలో ఉన్న గంటాయి చెక్ పోస్టుల వద్ద భూభారీ గేట్లు నిరుపయోగంగా ఉన్నాయని, ఉన్న ఒక్క సీసీ కెమెరా పనిచేయకపోతే అక్రమ రవాణా సుసాధ్యమైందన్నారు. ఉచిత అక్రమ రవాణా నివారించడానికి అవసరమైతే అఖిలపక్షం ఏర్పాటు చేసి అక్రమార్కుల భరతం పట్టాలని అన్నారు. కమ్యూనిస్టులు ప్రజల కోసం పనిచేసే వారేనని, ప్రజల సహకారంతో ప్రజా ఉద్యమాలు చేపడతామని అన్నారు. జగ్గైపేట, నందిగామ నియోజకవర్గాలలో సహజ వనరులను ఎవరు దోపిడీ చేసినా సిపిఐ సహించదని అన్నారు. ఇందుకపల్లి క్వారీని పరిశీలిస్తున్నాం. ఇసుక రీచ్ని గత వారం రోజులుగా సిపిఐ పోరాట ఫలితంగా ఈ క్వారీ అంతా కూడా ఇక్కడ ప్రస్తుతం ఇసుక పనిని నిలుపుదల చేయడం జరిగింది. మిషన్ కూడా తరలించి వేశారు. అందువల్ల ఇది ప్రజల విజయం. ఇది ఉచిత ఇసుక పథకం అనేటువంటిది ప్రజలకు అందాలి, అక్రమ రవాణా కాకూడదు అనేది మా పర్యటన యొక్క ముఖ్య ఉద్దేశం. జగ్గైపేట పరిసర ప్రాంతాలలో లింగాల, ఇందకపల్లి రీచ్ల్ని సిపిఐగా మేము పరిశీలించడం జరిగింది. గత వారం రోజులుగా సిపిఐ ఇతర ప్రజల ఆందోళన ఫలితంగా రీచ్ల త్రవ్వకం, అక్రమ రవాణా ఆగిపోయింది. దీనికి కారణం సిపిఐ పోరాట ఫలితం అని చెప్పేసి ఈ సందర్భంగా సగర్వంగా చెప్తున్నాం. ఓ పక్కన ప్రభుత్వం పేద ప్రజలకు ఉచిత ఇసుక అందించాలని చెప్పి ఒక మంచి లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రయాణం చేస్తుంటే దానికి ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం అందరూ కూడా సహకరించాల్సినటువంటి అవసరం ఉన్నది. జగ్గైపేట పోలీసు శాఖ జగ్గైపేట పరిధిలో, సర్కిల్ పరిధిలో 55 అక్రమ ఇసుక రవాణా కేసుల్ని తెలంగాణ ప్రాంతానికి పోతుంటే కేసులు పెట్టామని చెప్పి చెప్తున్నారు. సంతోషం. అంటే ఇసుక అక్రమంగా రవాణా జరుగుతుంది కదా. అందువల్ల ఇప్పుడు జరగాల్సింది, మేము పోలీసు వారి చర్యల పట్ల స్వాగతిస్తూ చెక్ పోస్టును పరిశీలించాం. ఉదాహరణకి గండ్రాయి, అలాగే మక్కపేట, గరికపాడు. గండ్రాయి దగ్గర చెక్ పోస్ట్ వద్ద సీసీ కెమెరా పాపం ఎటో చూస్తుంది, దిక్కులేని దాని. అలాగే భూమి బ్యారికేడ్ అసలు పనిచేయటం లేదు. మాకు తెలిసిన సమాచారం ప్రకారం గరికపాడు మెయిన్ రోడ్డు, దానికి అక్కడ కూడా వాస్తవంగా ఎక్కడైనా బోర్డర్లో భూమి బ్యారికేడ్స్ ఉంటాయి. అది నేషనల్ హైవే అయినా, స్టేట్ హైవే అయినా భూమి బ్యారికేడ్స్ ఉండి తీరాల్సిందే. అందువల్ల అక్కడ కూడా భూమి బ్యారికేడ్స్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. వల్లభ గండ్రాయి అక్కడ పోయేటువంటిది ఇసుక అక్రమంగా రవాణా అయ్యేటువంటిది ఆ చిన్న ప్రాంతం నుంచి తెలంగాణకు పోతూ ఉంది. కాబట్టి అక్కడ పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా జగ్గైపేట సర్కిల్కి, పోలీస్ కమిషనర్ గారికి పార్టీగా విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి ఈ సందర్భంగా కమ్యూనిస్టులు ప్రజల కోసం పోరాటం చేసేవాళ్ళు, మరి ప్రజల పార్టీ. మా మధ్యన గత 2 రోజులు, 4-5 రోజులుగా అవాకులు చవాకులు అనేక మంది పేరుతున్నటువంటి పరిస్థితి మేము ప్రజల దృష్టికి తీసుకొస్తున్నాం. ఇవాళ మా పోరాట ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధపడుతుంది. వాళ్ళు ఎవరైతే ఇసుక తెలంగాణకి అక్రమ రవాణా చేస్తున్నారో వాళ్ళందరూ కూడా మూట సర్దుకుని వాళ్ళ జాగ్రత్త పొందినటువంటి పరిస్థితి. దీనికి కారణం కమ్యూనిస్ట్ పార్టీ నిజాయితీగా ప్రజల కోసం పనిచేసేటువంటి పార్టీ.